అని అనుకొని రాశాను. అది ఇంగ్లీష్లో అంటారు, మేనిఫెస్ట్ చేస్తే అంటే మీరు అనుకుంటే శివ అనుగ్రహం ఉంటే గ్యారంటీ జరుగుతుందని. అది శివ అనుగ్రహం వల్లే ఈరోజు ఈ క్యారెక్టర్స్ అన్నీ వచ్చాయని నేను నమ్ముతున్నాను. అండ్ ఈ స్కేల్ ఒకటి అందరికి కూడా చెప్పాల్సింది, ఇది విష్ణు సినిమా కాదు, ఇది కన్నప్ప సినిమా. నేను ఎడిటింగ్లో సినిమా చూసినప్పుడు వావ్, ఇది ఇంత పెద్ద సినిమానా, ఇది మేము నటించామా, ఇది చేయగలిగానా, ఇది శివయ్య బ్లెస్సింగ్స్ లేకుండా ఇది జరిగేది అసాధ్యం. సో ఈ సినిమాకి స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే చేసినటువంటి మీరు త్వరలోనే ఏదైనా మూవీ డైరెక్ట్ చేసేటువంటి అవకాశం ఉందంటారా? అది నాకు తెలియదు, కానీ నేను కొంతమందికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అది మీరు చెప్పిన డైరెక్షన్ ఐ డోంట్ నో, జీవితంలో నెవర్ సే నెవర్ అంటారు. ఒకవేళ చేస్తే ఏ హీరోని డైరెక్ట్ చేస్తారు? నేను ఇద్దరిని నేను ఫస్ట్ ఒకవేళ నేను కానీ డైరెక్ట్ చేస్తే నేను చేస్తే మోహన్ లాల్ గారిని చేస్తా. బట్ రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ వాంట్ టు థ్యాంక్ మై బెస్ట్ ఫ్రెండ్ విజయ్. ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ని నమ్మి ఎప్పుడు నా పక్కనే ఉన్నాడు, నాకు బ్రదర్ లాగా వినయ్. ఆయన 2017లో స్టీఫెన్ దెవిసి ఐ మెట్ యూ ఇన్ 2017 నేను రామోజీ ఫిలిం సిటీ, నేను వేరే సినిమా ఏదో చేస్తుంటే మెడ్రాస్ నుంచి పిలిపించాను స్టీఫెన్ గారిని. ఆయన సీక్రెట్ ఛాన్స్ అన్న దానికి ఆయన మొత్తం దాన్ని ప్రొడ్యూస్ చేశారు, కల్కి వాళ్ళు చేసిన దాంట్లో. మీ అందరికీ ప్రాబ్లీ ఆ ఆల్బమ్ పేరు తెలియకపోవచ్చు, కానీ శంకర్ మహాదేవన్ గారు గణాదక్షాయ గణాదీక్షాయ విఘ్నేశ్వరుడు స్తోత్రం, అది చాలా న్యూగా ఉండేది. అది వినిన తర్వాత ఎవరు చేయించారని చెప్పి నేను స్టీఫెన్ని వెంటాడడం జరిగింది. ఆయన వచ్చి నేను చెప్పా, ఎప్పుడు షూట్ చేస్తానో నాకు తెలీదు, కానీ ఏ రోజు చేసినా మీరే చేయాలి, నాకు సౌండింగ్ కొత్తగా ఉండాలి, అది మీరే చేయాలి.